సార్ నమస్తే అండి. మరేంటి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. గత 5 ఏళ్ల పాలన చూసిన జగన్మోహన్ హయాంలో కూడా ఏంటి అసలు ఆ పాలనకి ఈ పాలనకి డెవలప్మెంట్ కానీ చదువుకున్న పిల్లల విషయంలో కానీ అసలు ఏమైనా మార్పు ఏమైనా గమనిస్తూ ఉందా? చెప్పేదండి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జరిగే వారధి అనేది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. నేను ఒక్క వ్యక్తినో ఇద్దరో ముగ్గురో నలుగురో చెప్తే ఇది సాధ్యమయ్యే విషయం కాదు. నేను ఓపెన్గా చెప్పు, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరికి వెళ్ళండి. తల్లికి వందనం విషయంలో కానీ, రాష్ట్ర అభ్యున్నతి విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, మరి స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, విద్యార్థులు అనేవాళ్ళు కూడా యూనివర్సిటీ క్యాంపస్లో రాజకీయాలకు విముక్తి కలిగించి సేవా దృక్పథంతో ముందుకు వచ్చే విషయంలో కానీ, మధ్యాహ్న భోజన పథకం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహాకూటమి ప్రభుత్వం అనేది బ్రహ్మాండంగా చేస్తుంది. సరే, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, స్టూడెంట్ని అడగండి, చెప్తారు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం మొత్తం సంక్షోభంగానే అసలు ఏమీ లేదు, డెవలప్మెంట్ బాగుంది, కానీ కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ ఏమీ లేదు, మొత్తం శూన్యంలో చేశారని చెప్పి అంటున్నారు. గూగుల్ ఫ్యాక్టరీ తెచ్చిన విషయంలో దగ్గర నుంచి కానీ, లూలు కంపెనీ విషయంలో కానీ అనేక సంస్థలు పడిపోయిన మాట వాస్తవం కాదండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తేడా చేస్తారా, మళ్ళీ 3 రాజధానుల విషయం అయితే ప్రజలకు ఇబ్బంది అయింది అన్నటువంటి విషయంలో ఆనాడు అనేక మంది పారిశ్రామికవేత్తలు పారిపోయిన విషయం కాదా అండి. కర్నూలు జిల్లాలో ఒక బంగారం తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ తెచ్చిన మాట వాస్తవం కాదండి. అనేక మంది కోటాను కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రజలకు ఒక నిర్దేశమైనటువంటి దిశానిర్దేశం చేయాలన్నటువంటి ఉద్దేశంతో అరాచకం నుంచి అభివృద్ధి వరకు తీసుకెళ్లారు. ఆ రోజు ప్రజావేదిక కోల్చుకుని ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉండేది కదండి. పారిశ్రామికవేత్తలు ఎందుకు పారిపోయారు? ప్రజావేదిక అనేది చంద్రబాబు నాయుడు గారి నివాసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నివాసం కాదు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ప్రజల రిప్రజెంటేషన్ తీసుకొని అభివృద్ధి చేసేటువంటి దిశానిర్దేశం చేసేది ప్రజావేదిక. ఎవరైనా ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేశాడు, కొబ్బరికాయ కొట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మళ్ళీ నాకు అధికారం రావాలి, నేను చేసే పనుల పట్ల నాకు విశ్వనీయత ఉండాలని కోరుకుంటారు. ప్రజావేదిక కూల్చడం మొదలుపెట్టిన దగ్గర నుంచి జనంలో ఏంటంటే అమ్మో ప్రజావేదికే కూల్చేశారు, మళ్ళీ ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తారన్నటువంటి ఒక భయం ఏర్పడింది. ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు శిరస్సుకు పుట్టిందో మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పి చేయించారు, కానీ కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులు బలిపశువుని చేసిన మాట మాత్రం వాస్తవం. అంటే ఇక్కడ ముఖ్యంగా అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 సంవత్సరాలనే రాష్ట్రం తప్పుల పాలు చేశారు. కళ్ళు మూసుకుంటూ ఉన్న 3 సంవత్సరాలకు అయిపోతే తర్వాత గెలిచేది మనమే, మనం ఎలా డెవలప్మెంట్ చేస్తాం వీళ్ళు చూసి నేర్చుకోవాలి అని చెప్పి కూడా మాట్లాడుతాను. మరి ఏంటి ఇది పగటి కళ్ళు రాత్రి కళ్ళు అని 2 ఉంటాయండి. ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. అమరావతి రాజధాని విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, తండాలు ఏజెన్సీలు డోలీలు మూత నుంచి డోర్ తీసే విషయంలో కానీ, అభివృద్ధి సంక్షేమ విషయంలో కానీ ప్రజలు అనేవాళ్ళు ఎంత స్వచ్ఛంగా చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయల పెన్షన్ మీరు చూడండి. దేశం మొత్తం మీద కూడా అస్సాం కానీ, త్రిపుర కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ అక్కడ ఎంత ఇస్తున్నారండి పెన్షన్ మీరు చెప్పండి. కిడ్నీ బాధితులకు పెన్షన్, వృద్ధులకు పెన్షన్, వికలాంగులకు పెన్షన్. గతంలో పెన్షన్ ఎంత ఇచ్చేవాళ్ళండి? ఇసుక ఫ్రీ, బస్సు ఫ్రీ, గ్యాసు ఫ్రీ, ఇళ్ళు ఫ్రీ, ఆరోగ్యశ్రీ ఫ్రీ, విద్య ఫ్రీ. ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పండి. వాళ్ళు మాట్లాడే రాష్ట్రాల్లో కూడా అనేక సందర్భాల్లో కూడా ప్రత్యర్థి పార్టీలు కూడా మెచ్చినటువంటి సందర్భం ఉన్నదా లేదా? మరి ఇంకా దానికి ఏం చెప్తారు మీరు సమాధానం? ఏ దేశంలో 4,000 పెన్షన్ ఉందా? పక్కన కర్ణాటకలో ఎంత, తెలంగాణలో ఎంత, ఈశాన్య రాష్ట్రాలు అస్సాంలో పెన్షన్ ఎంత ఇస్తున్నారు కనుక్కోండి, కేరళలో ఎంత ఇస్తున్నారు కనుక్కోండి, బెంగాల్లో ఎంత ఇస్తున్నారు కనుక్కోండి. 4,000 రూపాయల పెన్షన్ అంటే ప్రతి 29వ తారీఖు సాయంత్రం ఎంజీఓస్కి జీతాలన్నా వస్తాయో లేదో తెలియదు, కానీ ప్రతి పేదవాడు గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటిది మహాకూటమి ప్రభుత్వం. 2 సంవత్సరాలు అప్పులు తెచ్చి 2 సంవత్సరాలు అప్పుదే గతంలో వంశమూలకి జిందాబాదులకు అప్పులు తెచ్చే దేశం మొత్తం పథకాలు ప్రవేశపెట్టింది మేమేనని మీరే చెబుతున్నారు. సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి విషయంలో కూడా చాలా కూడా రూపాయి పొదుపనే చేసే విషయంలో ఎక్కడైనా వ్యక్తిగత పబ్లిసిటీ చేసుకోవడం చూసారు. బాత్రూములకు రంగులు, శ్మశానానికి రంగులు, కాళ్ళ చెప్పులకు రంగులు, తలకి రంగులు, ఈ వ్యక్తిగత పబ్లిసిటీ మీరు చూడండి. డొక్కా సీతమ్మ అనే అటువంటి వ్యక్తి తన యొక్క సేవా దృక్పథంతో ఆమె పేరు పెట్టి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. సర్వేలపల్లి రాధాకృష్ణన్ గారు అన్న పేరు పెట్టి ఆ మహానుభావుడు రాష్ట్రపతిగా చేసి స్కూలు టీచర్ నుంచి అని చెప్పి నేటి తరాన్ని గుర్తు చేయాలన్న ఉద్దేశంతో చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్న పథకం అని పెట్టారా? పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ అని ఏమైనా పెట్టారా? నారా లోకేష్ గారు విద్యాదీవెన అని ఏమైనా పెట్టారా?
దేశంలో అనేక మంది సేవా కార్యక్రమాలు చేసినటువంటి పెద్దల యొక్క ఆశీస్సులు వాళ్ళ చిరస్థాయిగా ఈ జనరేషన్లో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి విషయం. ఇంకా ఇంతకంటే చేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాచీలు ఉంగరాలు పెట్టుకునే విలాసం చేస్తున్నారండి. 76 సంవత్సరాల వయసులో కూడా ఆయన నవ యువకుడిలాగా రాష్ట్రాన్ని అనేక సందర్భాలు చెప్పారు. నాకు ఏ విధమైనటువంటి కోరికలు కూడా లేవు, ప్రజల కోసం మంచి పని చేయాలను. రాష్ట్రం రాజధాని అమరావతి అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఒక నమ్మకం అనేది కలిగించలేకపోయారు కదండి. అంటే అసలు వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు సార్, అసలు గెలిచేది మేము వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మాట్లాడటం, అసలు కూటమి ప్రభుత్వంలో అసలు ఏమీ లేదు అని చెప్పి మాట్లాడటం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు నేను ఒకటి చెప్పను సారు, దేశం మొత్తం మీద కూడా ప్రతిపక్షాలను మెప్పు పొందించడం అనేది ఎవరి వల్ల కాదండి. నేను నాకున్న మేధస్తో చెబుతున్నాను, ప్రతిపక్షం వెళ్ళినా ఏదో ఒక విమర్శలు చేస్తూనే ఉంటారు. మరి గతంలో వైనాట్ 175 అన్నారు. వైనాట్ 175 అన్న తర్వాత ఏమన్నారు? మీరంతా కలిసేమో సాధు జంతువులు, నేను ఒక్కడిని అడవికి రాజుని, అందుకని నేను ఓడిపోయానని చెబుతున్నారు. మహాకూటమి ఏర్పడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పారు కదా, మళ్ళీ నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను, నేను తలుచుకుంటే ఏదైనా చేస్తానని చెప్పి. మరి ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఎట్లా ముఖ్యమంత్రి అవుతారంటారు? మీరు కాసేపు వైజాగ్ రాజధాని అంటారు, కాసేపు కర్నూలు రాజధాని అంటారు, కాసేపు అమరావతి రాజధాని అంటారు, మళ్ళీ మావిగాని అంటారు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావిగాని ఎందుకు పెట్టలేకపోయారు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మరి ప్రజలు మీకు ఓట్లు వేసేవాళ్ళు కదా. అంటే మీ మీద మీకు నమ్మకం లేదు. ఆ సలహా ఇచ్చినటువంటి వ్యక్తి ఏమో అసలు పార్టీలో దూరంగా ఉన్నాడు, విజయసాయిరెడ్డి గారు. ఇంకొక ఆయన ఏదో కొద్దిగా గొప్ప మాట్లాడుతున్నాడు, ఆయన కూడా 4 రోజులు ఉన్న తర్వాత నాకెందుకు ఈ తలకాయ నొప్పంట డైవర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం నలుమూలన కూడా ఆయిల్ సంక్షోభంలో ఉంది. కూటమి ప్రభుత్వ నాయకులే ఈ విధంగా జరగడానికి కారణం. జగన్మోహన్ టైంలో, కరోనా టైంలో కూడా ఈ విధంగా అల్లాడిపోలేదు ప్రజలు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా అల్లాడిపోతున్నారు అని చెప్పి అంటున్నారు. సార్ మరి మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అసలు ఈ ఆయిల్ సంక్షోభానికి మహాకూటమి ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉందండి? ఈ మాట్లాడే వ్యక్తులు ఏమన్నా కాళ్ళతో నడుస్తున్నారా, ఎడ్ల బళ్ళ మీద ఏమైనా తిరుగుతున్నారండి? వాళ్ళు కారులో తిరగట్లేదా? హాస్పిటల్లో జనరేటర్ మండి చేయట్లేదా? సచివాలయాలు డీజిల్ కార్లు వేసుకుని ఈ పెట్రోల్ కార్లు వేసి తిరగట్లేదా? మీరు ఆలోచించండి. ఎక్కడో సంక్షోభం వచ్చిందని సోషల్ మీడియాలో పెట్టినటువంటి విషయాన్ని పరిగణనలో తీసుకొని పెట్రోల్కి డీజిల్కి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ కారణం అంటే భారతదేశంలో ఉన్నాయి పెట్రోల్ కనులండి. అదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సంక్షోభం. మొన్న ఒక్కరోజు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేశారో లేకపోతే ఏం జరిగిందో వాస్తవమై తెలియదు ఇది. మరి మీరు ఏ పెట్రోల్ బంక్ దగ్గర కానీ వెళ్ళండి, అక్కడ సింపుల్గా పెట్రోల్ కొడుచుకుని వస్తున్నారా లేదా? ఈ చెప్పే వ్యక్తులు ఏమైనా కాళ్ళతో నడుస్తున్నారేమోనండి? విజయవాడ నగరంలో ఎక్కడైనా నాకు పెట్రోల్ లేదండి, నేను 11 నెంబర్ బస్సు అంటే 2 కాళ్ళతో నడుస్తున్నానండి, నా జీవన శైలి చాలా దుర్భరంగా ఉంది, నేను సైకిల్ మీద తిరుగుతున్నాను, ఎవరైనా చెప్తారేమో అడగండి. చెప్పే మాటలకి చేసే చేతలకి తేడా ఉండదు. ఆచరణ సాధ్యం కానటువంటి మాటలు ఏంటండి? ఇవాళ రోడ్డు మీదకి వెళ్ళండి, వచ్చే బండి పోయే బండి ఎవరినైనా అడగండి. పెట్రోలు డీజిల్ అనే వ్యక్తి నిత్యావసర వస్తువులు పౌర సరఫరా శాఖ ద్వారా నిన్న కూడా నాదెండ్ల మనోహర్ గారు సర్క్యులర్ జారీ చేశారు. విజయవాడ నగరంలో త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతాలు చూసినా 5 నిమిషాల్లో పెట్రోల్ డీజిల్ కొట్టే పరిస్థితి వచ్చేసింది. మన ఏదో ఒక సంక్షోభం వచ్చిందని చెప్పి దానిలో కరోనాకి దీనికి సంబంధం ఏంటండి? కరోనాలో ఎవరు ఎంతమంది నష్టపోయారండి? కరోనా నష్టపోయిన దానికి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి ఎవరు అలా. అనారోగ్యంతో వచ్చింది, లాక్డౌన్ చేశారు. అదే సందర్భాల్లో తండ్రి కొడుకు తెలియకుండా కొడుకు తండ్రి చనిపోయింది. దాన్ని ఏ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు తోయలేదు కదా. కరోనాలో నువ్వే బాధ్యులు, అందరూ భాగస్వాములు అయ్యి ప్రజలు సర్వీస్ చేశారు. పెట్రోల్కి డీజిల్కి చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీకి, మహాకూటమికి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. ఈ చెప్పేవాళ్ళు ఎవరైనా ఎడ్ల బళ్ళ మీద తిరుగుతున్నారేమో అడగండి.